చిన్ని సీరియల్ ఊహించని మలుపు తిరగబోతోందంటే అవునే తెలుస్తుంది. ఇప్పటి వరకు చిన్ని సీరియల్ని మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు కావేరి. అయితే ఈ కావేరిని ఈ దేవేంద్ర వర్మ కుట్ర చేసి జైలుకు పంపించేస్తాడు. ఇతని భార్యను డబ్బు కోసం ప్రేమించానని మోసం చేసి ఒక బిడ్డని కన్న తర్వాత కడుపుతో ఉన్న భార్యను ఈ దేవేంద్ర చంపేస్తాడు. అయితే ఈ చంపేసిన విషయాన్ని కావేరి చూస్తుంది. అప్పుడు కావేరి మీదకి ఆ నేరం నెట్టేస్తాడు. ఇక ఈ బాలరాజు విషయంలోకి వచ్చినట్టయితే ఇతను ఎవరో కాదు, ఇతను కూడా ఒక పోరంబోకు వెధవ. అయితే కావేరికి ప్రేమ అనే మాట చూపించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత డబ్బు కోసం ఏం చేస్తాడంటే దేవేంద్ర వర్మ చెప్పినట్టుగా ఆడించి ఇక కావేరిని జైల్లోకి పంపించేస్తాడు. కానీ అప్పటికే కావేరికి బాలరాజుకి మధ్య కాపురం జరగడంతో అప్పటికే గర్భవతిగా ఉంటుంది కావేరి. కానీ కావేరికి చిన్ని పుట్టినట్టు ఎవ్వరికీ తెలియదు. ఇక కావేరికి ఒక అన్న వదిన వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది. ఇక కావేరి వాళ్ళ అన్నయ్య పేరు సత్యంబాబు, వదిన పేరు సరళ. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. కానీ ఈ కావేరి బాలరాజును నమ్మి మోసం చేసి పెళ్లి పీటల వరకు పెళ్లిని తీసుకొచ్చి మధ్యలో లేచి వెళ్ళిపోవడంతో కావేరి తండ్రి చనిపోవడంతో సత్యంబాబు అలాగే సరళ ఇద్దరు కూడా కావేరిని నెట్టేస్తారు. అయితే ఇక ఇప్పుడు ఈ చిన్ని స్టోరీ ఊహించని మలుపు తిరగబోతోంది. ఏంటి అంటే ఇక కావేరి ఎలాగ బయటికి వస్తుంది అనే విషయం గురించి అనేది చెప్పచ్చు. అయితే మొన్నటి వరకు కూడా కావేరి చచ్చిపోయింది అని చెప్పేసి ఈ సత్యం బాబు చెప్తాడనమాట వాళ్ళ అన్నయ్య. సత్యం బాబు చెప్తాడు వాళ్ళ అన్నయ్యకి, ఎవరు బాలరాజు. అయితే బాలరాజు అదే భ్రమలో ఉంటాడు. కానీ ఒక ఎన్జిఓ ఆఫీసర్ సహాయంతో చిన్ని కావేరి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. ఇప్పటికీ కూడా అంటే ఈ క్షణానికి కూడా బాలరాజుకి అలాగే దేవేంద్ర వర్మకి చిన్ని ఉన్నట్టు తెలీదు. మధ్యలో ఇతని క్యారెక్టర్ చాలా కీలకం. అదేంటి అంటే ఇతను ఒక ఫోన్ని పట్టుకుంటాడు. ఆ ఫోన్ ఎవరిది అంటే చనిపోయిన దేవేంద్ర వర్మ భార్యది. ఆ భార్య చనిపోయే ముందు దేవేంద్ర వర్మ మీద అనుమానం వచ్చి ఫోన్ రికార్డింగ్ పెడుతుంది. ఆ మెమరీ కార్డు ఇతనికి దొరుకుతుంది. అయితే దేవేంద్ర వర్మని డబ్బులు రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో దేవేంద్ర వర్మ ఇతన్ని చావు చితుక బాది చనిపోయాడేమో అనుకుని అవతలకు తోసేస్తాడు. కానీ ఇతను బతికి బట్ట కడతాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇతను నేరుగా లాయర్ హరిశ్చంద్ర దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఈ హరిశ్చంద్ర ఎవరు అంటే సత్యం బాబు కావేరీలు ఉంటున్న ఊర్లోనే కష్టపడి లాయర్ చదివాడు. కానీ పాపం డబ్బులు ఆశించినంత రావటం లేదు. కావేరి పెళ్లికి ముందు ఇష్టపడిన వ్యక్తి. కావేరి గురించి తెలుసుకున్న తర్వాత చాలా బాధపడతాడు. అయితే ఈ వ్యక్తిని హరిశ్చంద్ర కలుస్తాడు. కానీ ఈ వ్యక్తి దగ్గర కావేరికి సంబంధించిన కేసు వివరాలు సాక్ష్యాలు ఉన్నాయన్న విషయం తెలియదు. కానీ తను ఒక కష్టంలో ఉన్నానని బయటపెడతాడు. అలాగా ఒక కేసుకి సంబంధించి ఇంకొక కేసు హరిశ్చంద్రకి దొరికి మొత్తానికి కావేరిని బయటకు తీసుకొస్తాడు. కావేరిని బయటకు తీసుకురావడంతో కథ అక్కడ ముగిసిపోదు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అది ఎలాగా అంటే ఆల్రెడీ దేవేంద్ర వర్మకి సంబంధించిన మెమరీ కార్డుని ఇస్తారు. కానీ అక్కడ దేవేంద్ర వర్మ సింపుల్గా బాలరాజు మీదకి నేరం నెట్టేస్తాడనమాట. ఈ విషయాలన్నీ కూడా అటు సత్యంబాబుకి తెలిసినప్పటికీ చిన్ని ప్రాణాల కోసం తను ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.